బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7గా నమోదైంది. భూ ప్రకంపనలతో భయాందోళన ఉన్నారు అక్కడి ప్రజలు. లేటే ఫెబు లిబరాన్ తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అక్కడి స్థానిక ప్రభుత్వ అధికారులు. సునామీ తరహా అలలు వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. పలు భవనాలు ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు భయభ్రాంతులకు లోనయ్యారు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఇల్లంతా కూడా పూర్తిగా ఆ ప్రకంపనలతో మారుమోగిపోయిన పరిస్థితి మీరు చూడొచ్చు. 30 అంటే ఈరోజు 30-25 ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నించడం, విజువల్ ఆ టైంతో సైతం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగో 22:00:00:21 అంటే దాదాపుగా స్థానిక కాలమాన ప్రకారం 9:59 ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. మరి ముఖ్యంగా 6.9 తీవ్రతతో ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా చెప్పుకొచ్చింది 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందంటూ కూడా. కొన్ని ప్రాంతాల్లో 6 దాటితే, కొన్ని ప్రాంతాల్లో 7 దాటితే వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అందుకు మీరు చూడొచ్చు, రోడ్ల మీద ఉన్న ప్రజలు వాళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి. కనీసం 2 వీలర్స్ మీద ఉన్న వాళ్ళు, ఇటు 4 వీలర్స్ వరకు ఓకే, 2 వీలర్స్ మీద ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే వెహికల్స్ ని వదిలేసి అటు ఇటుగా భయపడిపోయి అక్కడ నిల్చుడిపోయిన పరిస్థితి మీరు చూడొచ్చు. 2 వీలర్స్ మీద వెళ్తున్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అక్కడ వదిలేసి పక్కన ఉన్న ఆ బ్రిడ్జ్కి సంబంధించి, బ్రిడ్జ్ కావచ్చు వాట్ ఇట్ మే బి, ఆ రైలింగ్ని పట్టుకుని అక్కడే ఉండిపోయారు. బైకర్లు మీరు చూడొచ్చు, వాళ్ళ వాహనాలను వదిలేసి వాళ్ళక్కడే నిల్చున్న పరిస్థితి. ఇప్పుడు సంభవించిన భూకంపంతో వాళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు జారీ చేసిందంటే అక్కడ ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు. మరికొంతమంది సైకిల్ తోటగా వెళ్తున్న వాళ్ళు, మరికొంతమంది అయితే వాళ్ళ వెహికల్స్ని అక్కడే వదిలేసి వాళ్ళు పారిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక చర్చ్ దగ్గర విజువల్స్ మీరు చూస్తారు. మీరు చూడొచ్చు పూర్తిగా అదుగో మీరు చూడొచ్చు అక్కడున్న ఆ విద్యుత్ తీగలు, ఆ కరెంట్ లైన్స్, మరి ముఖ్యంగా అక్కడ ఆ ఎలక్ట్రికల్ లైన్స్. ఒకసారి ఆడియో చూద్దాం. హోటల్ దగ్గర అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది స్థానికులంతా భయభ్రాంతులకు లోనైపోయారు. ఎప్పుడైతే భూ ప్రకంపనలు వాళ్ళు చవి చూశారో వెంటనే హోటళ్ళ నుంచి, వాళ్ళున్న ప్రాంతాల నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఇటు అక్కడున్న బెంచుల మీద కావచ్చు, కుర్చీల మీద కావచ్చు, అక్కడే కూర్చొని వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు అక్కడే ఉండిపోయారు. లోపలికి వెళ్తే ఉన్న ప్రమాదం జరుగుతుందని చెప్పి. ఇంకొక చోట తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా అక్కడ ఎవరైనా మన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వెంటనే అప్రమత్తం చేయడం, వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్ టు విజువల్స్ మీరు చూస్తున్నారు. తాజా దృశ్యాలవి, రోడ్ల మీద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, తాజా భూకంపంతో, తాజా భూ ప్రకంపనలతో ఏకంగా 7 తీవ్రతతో, రిక్టర్ స్కేల్ మీద 6.97 తీవ్రతతో అక్కడ భూ ప్రకంపనలు సంభవించాలని అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలు చూడొచ్చు, సౌండింగ్ కూడా రికార్డ్ అయిన పరిస్థితి. ఇంకొక చోట మరి ముఖ్యంగా చర్చ్ దగ్గర విజువల్స్ చూపిద్దాం. చర్చ్ దగ్గర విజువల్స్ అదిగో మీరు చూడొచ్చు, అక్కడ వేలాడదీసిన ఆ విద్యుత్ తీగలు, మరి ముఖ్యంగా బల్బ్స్ అంటే ఉంటాయి కదా, అవన్నీ కూడా తెగిపోయి కింద పడిపోయాయి. అదిగో మీరు చూడొచ్చు, పైన వాళ్ళు వేలాడదీసిన సంథింగ్ ఏదో ఒక వస్తువు లేకపోతే బహుశా వాట్ ఇట్ మే బి. అదిగో మీరు చూడొచ్చు, ముందుగా విద్యుత్ తీగలు తెగిపోతే కనుక ఆ తర్వాత అటుగా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు లోనే అటు ఇటు పరిగెడుతున్న సందర్భంలో పైనుంచి
ఓకే, సులువుతో కూడింది అనుకుంటా, బహుశా సబ్జెక్ట్ ద కరెక్షన్. అది కూడా కుప్పకూలిపోయింది అక్కడ. ఆ చర్చ్ దగ్గర ఒక భీతవాహ పరిస్థితి. మరి ముఖ్యంగా అక్కడ వేలాడదీస్తున్న బల్బ్స్ అవన్నీ కూడా కింద పడిపోయాయి. దాంతోపాటు అటుగా వెళ్తున్న ప్రజలు, అటుగా అక్కడ ఉన్న ప్రజలు కూడా భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. పూర్తి స్థాయిలో అక్కడ భీతవాహ పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవాలి. ఆ ఫిలిప్పీన్స్లో జరిగిన భూకంపం ధాటికి ఒక్కసారిగా వణికిపోయారని చెప్పుకోవాలి అక్కడ ప్రజలు. ఎపి సెంటర్గా మాట్లాడుకునే క్రమంలో కేవలం 11 కిలోమీటర్లు ఎక్కడ తూర్పు, అలాగే తూర్పు ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. సో ఈ నేపథ్యంలోనే మనం ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ప్రస్తుతం ఆ ఎర్త్ క్వేక్, ఆ భూకంపం ధాటికి అల్లాడిపోయింది ఫిలిప్పీన్స్. తాజా దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. తూర్పు అలాగే ఆగ్నేయానికి సంబంధించి తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో ఈ ప్రకంపనను, మరి ముఖ్యంగా భూకంపాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే అరౌండ్ 33,000 మంది మీద ఈ ప్రభావం చూపించిందట. ఈ భూకంపం ప్రభావాన్ని చూపించిందంటూ కొన్ని లెక్కలు చెబుతున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న సిస్మాలజీ అంటే ఈ భూకంపానికి సంబంధించి అధికారులు ఉంటారు కదా, భూప్రకంపనలకు సంబంధించి వాటిని అంచనా వేసే అధికారులు, భూతత్వ శాస్త్రవేత్తలు కావచ్చు, మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఇటు సముద్రంలో కూడా మైనర్ సీ లెవెల్ డిస్టర్బెన్స్ అయితే ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు లేటే, సిబు అలాగే బిలిరాన్ ఈ ప్రాంతాలకు సంబంధించి బీచ్లో ఉన్న వాళ్ళు వెంటనే దూరంగా వెళ్ళిపోండి అంటూ కూడా అక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. సునామీ హెచ్చరికలకు సంబంధించి ప్రస్తుతానికి అయితే ఉన్నాయా అంటే కనుక దాదాపుగా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా ఇటు చర్చ జరుగుతున్న క్రమం అయితే మాత్రం ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో విజువల్స్ మీరు చూస్తున్నారు. తాజా దృశ్యాలని మీరు చూడడం జరుగుతుంది. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపానికి సంబంధించి భారీ భూ ప్రకంపనలతో ఒక్కసారిగా అల్లాడిపోయింది ఫిలిప్పీన్స్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఆ భూ ప్రకంపనల ధాటికి అల్లాడిపోయింది ఫిలిప్పీన్స్. కొంతమంది రోడ్ల మీద తమ వెహికల్స్ని వదిలేసి పరుగులు పెట్టారు. మరికొంతమంది లోపల ఉన్నారు, ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళు బయటకు వచ్చేసారు. మరికొంతమంది ఇటు ఉన్న ప్రదేశంలోనే ఎటు కదలకుండా అక్కడే అలా నిల్చుండిపోయిన పరిస్థితి. ఒక్కసారి ఆ తాజా దృశ్యాలు చూద్దాం. Kusog-kusog yun. Kumusta ka to? Kumusta ka mo diya? Palihog. Amping ka, amping. Awa. Wait lang. May kusog-kusog yun. Terminal ko. Relax. Kapit ang siling. Pwede ang kata. Awa. Gawa sa mga tao. Gawa sa mga tao.